అందరికీ నమస్కారం. ఈ ఉత్తమ్ విలన్ సినిమా నాకు దొరికిన అక్షయ పాత్ర. ఎందుకంటే కల్లో ఏదో దేవుడు వరమించినట్టు కమల్ హాసన్ గారి సినిమాకి నిర్మాత అవటం అనేది నిజంగా ప్రొడ్యూసర్ల వరం. ఎందుకంటే ఆ సినిమాలు రికార్డులుగా ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అవార్డ్స్ కానీ, వాటి మీద వచ్చే విమర్శలు కానీ, అప్రిషియేషన్స్ కానీ, అలాంటి నటుడు నటించినటువంటి ఈ సినిమా ఇందాక మా డైరెక్టర్ రమేష్ అరవింద్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కథలుగా చెప్పుకుంటారు. ఇవి కాకుండా 4 పద్మశ్రీలు ఈ సినిమాలో 4 పద్మశ్రీలు కలిసి వండినటువంటి వంటకం. యాజ్ ఏ బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్, నా కెరీర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన నాకు మా గురువుగారు దాసనారాయణరావు గారు అయితేమి, అలాగే సినిమా లోకంలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడికి దర్శకత్వ శాఖలో ఫీల్ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది బాలచంద్ర గారు, నెక్స్ట్ దాసనారాయణరావు గారు, ఆ తర్వాత మహోత్తరమైన చిత్రం ఏదన్నా ఉంటే దాని గురించి ఆలోచించాల్సి అంటే వచ్చేది కె విశ్వనాథ్ గారు. ఇంకా ఆయన తీసిన లాంటి సినిమాలు ఎవరూ తీయలేరు, నో డేర్. ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు శంకరాభరణం తీస్తారు, శంకరాభరణం టైం ఉన్నప్పుడు అదర్ సెంటిమెంట్లోకి వెళ్తారు. అలాంటి మహామహులు ఉండినటువంటి ఈ సినిమాని నాకు ఇచ్చినటువంటి మా సోదరులు లింగస్వామి గారు, బోసు రాలేకపోయారు ఈరోజు. రియల్ పార్ట్నర్స్ మేము. ఇవి అయ్యేదానికి, ఈ కలయిక అయ్యేదానికి, ఈ సినిమా నాకు వచ్చేదానికి సహకరించినటువంటి పద్మశ్రీ కమల్ హాసన్ గారికి నా కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా పెద్ద సినిమా అవుద్ది. మామూలుగా నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ విలన్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఏదో నెట్లలో చూసిన వాళ్ళకి మాత్రం కమల్ హాసన్ గారు ఉత్తమ విలన్ వస్తుంది. ఈరోజు ఇక్కడికి 20 రోజుల క్రితం స్టార్ట్ చేశారు కమల్ హాసన్ గారు ఈ సినిమా ప్రమోషన్ గురించి. లో బీసీ సెంటర్లో కూడా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఉత్తమ విలన్ వస్తుంది, ఆ సినిమాకు చూడాలి అనేటువంటి క్రేజ్ ఏర్పడి ఈరోజు ఆడియోతో ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుద్ది. వీటన్నిటికీ మించి ఒకటి చెప్పాలి సభాముఖంగా. ఇందాక మా లింగస్వామి గారు చెప్పారు, ఆ స్టేట్ నుంచి చేసాం, ఈ స్టేట్ నుంచి చేసాం, ఆంధ్ర నుంచి చేసామని. మీ ఆంధ్ర నుంచే తీసుకొచ్చిన మా గౌతమ్ గారు మా హీరోయిన్, నేను ప్రొడ్యూసర్గా సినిమా తీసిన ఆడతాం అంటే ఆవిడే కాదు, సభాముఖంగా చెప్పాలి. వాళ్ళ అమ్మగారు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా, ప్రొడ్యూసర్లాగా కాదు, సొంత బిడ్డల్లాగా చూసుకునేదన్నమాట. ఇట్ ఈజ్ ఎ ఫీల్, అటాచ్మెంట్, సెంటిమెంట్. అందుకే ఈ సినిమా ఇలా వచ్చింది. డెఫినెట్గా ప్రేక్షకులకు అందరికీ ఈ సినిమా చాలా ఆనందం కలగజేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు, రమేష్ అరవింద్, పూజ, అందరికీ నమస్కారం. 1 minute. జిబ్రాన్ గురించి చెప్పలేదు. ఆల్రెడీ సాంగ్స్ ఆడ పెద్ద హిట్ తమిళ్లో, ఇక్కడ హిట్ అవ్వసి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఆడియో రిలీజ్ చేసేటప్పుడు గ్యారంటీగా పాలాల్సింది అతనే మన హీరో ఈరోజు. థ్యాంక్ యూ. See how they love him. వారు నాకు హీరో, మీరు విలన్.